గల దేవుని మహా గ్రంథములో నుండి పౌలు అపోస్తలుడు హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీ పత్రిక దయచేసి 9వ అధ్యాయం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రాత్రికాల సమయంలో వెళ్ళే స్థలానికి మీరే కారణం చేతనే రాలేని స్థితిలో ఉంటే మీ ఇంటి దగ్గర ఉంటున్న బైబిల్ని దయచేసి మాతో కలిసి ఓపెన్ చేసి దేవుని వాక్యాన్ని చూడవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. రండి, ఈ రాత్రి దేవుని వాక్యం దగ్గరికి మనం వెళ్దాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనాన్ని మనం అందరం కలిసి చూద్దాం. మనుషులు ఒక్కసారే వృత్తి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. మరొకసారి చూద్దాం. మనుషులు ఒక్కసారే వృత్తి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, శుద్ధమైన రాత్రికాల సమయంలో దీర్ఘారి తీసుకొని ఈ రాత్రి ప్రత్యేకమైన సువార్త కూడి చేసిన సహాయం బట్టి వాతావరణం రాత్రి పాడబడిన పాటల ద్వారా మహిం పొందని నమ్మి స్తుతిస్తాం. రాత్రి దేవుని వాక్యం ధ్యానం చేయడం వరకే నిలబడుతుండగా ఈ రాత్రి మీరు మాకు ఇచ్చిన భారాన్ని కొలది హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం చేసుకుని మాటలు మీ ధ్యానం చేయడానికి సహాయపడండి. మరి ఎవరైతే చుట్టుపక్కల దేవుని బిడ్డలుగా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన బిడ్డలుగా ఉన్నారో వారు చక్కగా దేవుని వాక్యం వినబడుతున్న సమయంలో చివరి దినాల్లో ఇలాంటి ఖాళీగా ఉండకుండా నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రభా మీ వాక్యం పరుగులు తీసి దైవ భయం కలిగి రావడానికి సహాయపడమని పడుతున్న మీ దాసునికి మీ కృపణ దయచేయండి. ప్రభు నా ఆకాశం దయచేసి మహిమ పొందమని ఈ రాత్రి మీ మాటలు మా హృదయంలో నూతనమైన విధానంలో మరి ప్రభా గుచ్చుకున్నట్లు మరి ఫలింపు జరిగినట్లు సహాయపడమని కోరు యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి పెడుచున్నాము తండ్రి. రాత్రి దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక దయచేసి 9వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం అందరం కలిసి మరి 27వ వచనాన్ని చదుదాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనాన్ని మనం అందరం కలిసి చదుదాం. చదవండి. మనుషులు ఒక్కసారి వృత్తి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథము దయచేసి 17వ అధ్యాయము చూడండి. ఈ సమయంలో 31వ వచనాన్ని కూడా మనం చూద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 31వ వచనం. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు అందరికి ఆధారము కలుగు చేసి ఉన్నాడు. భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినాన్ని ఆయన నిర్ణయించి ఉన్నాడు. పిల్లల ఈ రాత్రి చదివిన ఈ 2 వచ్చిన భాగాల్లో ఉన్న ఒక మాట ఏంటంటే తీర్పు ఉన్నది. ఏముందని చెప్పండి? తీర్పు ఉన్నది. అందుకనే మనం పాడిన మొదటి పాటలో, మనం పాడిన చివరి పాటలో కూడా ఏ మాట ఎక్కువ వాడబడిందంటే తీర్పున్నదని ఎరుగు. తీర్పున్నది ఒక దినం. ఈ రాత్రి దేవుడు ఒక రోజు ఈ భూలోకాన్ని తీర్పు తీర్చబోతున్నాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. సో దేవుడు తీర్పు తీర్చే ఆ తీర్పు ఎలాంటిది అని మనం చూస్తే కూడా బైబిల్లో చూడండి. దేవుని వాక్యం నుంచి నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, రోమా పత్రిక 2వ అధ్యాయం చూడండి. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. రోమా పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చివరి మాటలో చూస్తే ధర్మశాస్త్రానుసారంగా తీర్పు పొందుదురు. ఎలాంటి తీర్పు అంటే ధర్మశాస్త్రానుసారంగా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. అంతేనా అని మనం చూస్తే చూడండి. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ప్రకటన గ్రంథం ఆయన తీర్పు గురించి మనం ఆలోచిస్తే ఎలాంటిది ఆయన తీర్పు అంటే
ప్రకటన గ్రంథము దయచేసి 15వ అధ్యాయం. ప్రకటన గ్రంథము దయచేసి 16వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, ప్రకటన గ్రంథం 16 7వ వచనం చదవండి. అందుకు, అవును ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నాయి. సో దేవుని తీర్పు ధర్మశాస్త్రానుసారంగా ఉండేది. దేవుని తీర్పు సత్యముతో కూడినది. దేవుని తీర్పు న్యాయముతో కూడినది. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక దయచేసి మొదటి అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనాన్ని మనం చూస్తే, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానికి తీర్పు తీర్చు. సో దేవుని తీర్పు ఎలాంటిది అని మనం చూస్తే కనుక, అది పక్షపాతము లేనిది, అది న్యాయంతో కూడింది, అది సత్యముతో కూడింది, అది ధర్మశాస్త్రాన్ని అనుసరించి జరిగేది. అంతేనా? ఇంకా మనం చూస్తే ఆయన తీర్పు గురించి మాట్లాడితే, చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక దేవదూతల గురించి మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నాడు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చివరి మాట మనం చూస్తే, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు. ఆలస్యము కూడా ఉండదు ఆయన తీర్పు. అర్థం చేసుకోండి. సో ఈ రాత్రి ఆలస్యం లేకుండా న్యాయవంతముగా, సత్యవంతముగా, ధర్మశాస్త్రాన్ని అనుసరించి పక్షపాతం లేకుండా జరిగే ప్రభు ఒక తీర్పును గురించి మనం కొంత ధ్యానం చేస్తే, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ ఆయన చెప్పిన మాట ఏంటో మనం చూద్దాం. రండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక దయచేసి 9వ అధ్యాయం చూడండి 27వ వచనాన్ని మనం చదువుదాం. హెబ్రీ పత్రిక 9:27 చదవండి. మనుషులు ఒక్కసారే వృత్తి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. చాలండి. మనుషులు ఒక్కసారి మృతి పొందాలి అని నియమించబడిందండి. అంటే మరణం అనేది నిర్ణయించబడినది. అది ఆల్రెడీ దేవుడు మనం భూమి మీదకి వచ్చినప్పుడే మన చివరి దినం ఆయనకి తెలుసు. ఒక మాటలో చెప్పాలంటే, మానవుని ఆరంభంలోనే మానవ అంతాన్ని కూడా ఎరిగినవాడు మన దేవుడు. ఈ లోకానికి తల్లి గర్భంలో నువ్వు రూపించబడుతున్న దినములు ఒక్కటైనా కాకమునిపే, నీవు నీ తల్లి గర్భంలో పిండముగా కనీసం ఒక్క దైనమైనా కాకమునిపే నీ దినములన్నీ ఆయన గ్రంథములో లిఖించబడ్డాయి. శశి ఎన్ని రోజులు బతుకుతాడో మనకు తెలియదు, కానీ ఎవరికి తెలుసు? దేవుడు తెలుసు. నేను ఎన్ని రోజులు పోతాడో నాకు తెలియదు, కానీ ఎవరు తెలుసు? దేవుడు తెలుసు. ప్రసాద్ ఎన్ని రోజులు పోతాడో తెలియదు, కానీ ఎవరు తెలుసు? దేవుడు తెలుసు. ఎందుకంటే మన ఆరంభములోనే మన అంతాన్ని ఎరిగినవాడు మన దేవుడు. అయితే ఈ లోకంలో పుట్టిన మనిషి ఏదైనా ఒక దినం ఈ లోకాన్ని వదిలి వెళ్ళక తప్పదు. ఆ వ్యక్తి ముఖ్యమంత్రి అయినా తప్పదు. ఆ వ్యక్తి ఒకవేళ ముఖ్యమంత్రి ఆఫీసులో పనిచేసే ఒక అటెండర్ అయినా తప్పదు. ఆ వ్యక్తి ఒక మంచి రైతు అయినా తప్పదు. ఆ వ్యక్తి మోడీ గారైనా తప్పదు. ఈ ప్రపంచంలో పుట్టిన వ్యక్తి ఎవరైనా ఈ లోకాన్ని వదిలి వెళ్ళక తప్పదు. అయితే రకరకాలుగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతారు. చూడండి, కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తా. సంఖ్యాకాండం కొంతమంది ఎలా చనిపోయారు? సంఖ్యాకాండం 16వ అధ్యాయం, సంఖ్యాకాండము 16వ అధ్యాయం చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 33వ వచనం చదవండి. సంఖ్యాకాండం 16వ 33వ. వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళంలో కూలిరి, భూమి వారిని మింగివేసును, వారు సమాజంలో ఉండకుండా నశించిరి. ఇక్కడ కొంతమంది దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా జీవించారు. వారు ఎలా చనిపోయారు అంటే, వారిని భూమి నోరు తెరిచి వారిని మింగేసింది. చూడండి, కొంతమంది మరణాలు మనం చూస్తూ ఉంటే ప్రకృతిలో రకరకాల సంభవాలను బట్టి చనిపోయే వ్యక్తులు ఉన్నారు. అంటే కొండ విరిగి మీద పడటమో, లేదా సునామీ వచ్చి కొట్టుకుపోవటమో, భూకంపం జరగటమో, భూమి నిర్లవించడమో, ఏదో ఒకటి జరుగుతుందంటే
ప్రకృతి వైపర్యాల ద్వారా కూడా కొంతమంది చనిపోయే వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ఇదే సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో చూడండి 29వ వచనాన్ని చదువుదాం. సంఖ్యాకాండం 16:29 చదవండి. మనుషులందరికీ వచ్చు మరణం వంటి మరణం చాలండి. ఈ మరికొంతమంది ఎలా చనిపోతున్నారంటే సహజంగా చనిపోయే విధానంలో చనిపోతున్నారు. సహజంగానే ఈ లోకంలో పుట్టిన తర్వాత కొంతకాలం జీవించిన తర్వాత మన ఆరోగ్యం క్షీణించిన తర్వాత మన వయసు మీద పడిన తర్వాత వృద్ధాప్యం వచ్చిన తర్వాత పండు వృద్ధాప్యంలో దావీదు గారు అయితే చక్కని పండు వృద్ధాప్యంలో ఈ లోకాన్ని వదిలి ఏ దావీదు గారు బైబిల్లో ఉన్న దావీదు గారు పండు వృద్ధాప్యంలో ఏమంటారు చక్కగా దేవుడు అతనికి ఇచ్చిన ఆయుష్ అంతటిని అనుభవించి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతూ వచ్చారు. అంటే కొంతమంది సహజంగా చనిపోయే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ప్రకృతి వైపర్యాల ద్వారా చనిపోయే వాళ్ళు ఉన్నారు, మరి కొంతమంది ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం అని దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం దయచేసి చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మరి 16-17 వచ్చిన చదవండి. ఉండకము అధికముగా జ్ఞానివి కాకము, నిన్ను నీవేళ నాశనం చేసుకుందవు, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తొలగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదు. కొంతమంది వారి జీవితాల్లో దేవుడిచ్చిన చక్కని ఆయుష్ కంటే వారి విపరీతమైన పాపాన్ని బట్టి చూడండి కాలానికి ముందే వెళ్ళిపోయే కొన్ని మరణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అధికమైన దుర్మార్గపు పనులు, అధికమైన పాపాలు వారు చేసి వారికి రాకూడని వ్యాధుల ద్వారా వారు తాగి 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 ఏమైపోతారంటే లోన మొత్తం అన్నీ కూడా పాడైపోతాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తారు అంటే అయ్యా మొత్తం ఏం లేవు నువ్వు చేసిన దానికి లోనన్నే పాడైపోయినాయి. వారు తిరిగిన చెడు తిరిగిల్ని బట్టి కుదరని రోగం అని రాయబడింది బైబిల్లో. బైబిల్ ఏం రాయబడిందండి? కుదరని రోగం. ఈరోజు మనుషులకి ఆ పేరు తెలుసు, కానీ మానవుడు తిరుగుతున్న చెడు తిరుగులను బట్టి కుదరని రోగం వస్తుంది. ఆ రోగంతో ఆ వ్యక్తులు చనిపోతారు. అందుకని కాలానికి ముందే చనిపోయే వ్యక్తులు కూడా ఉన్నారు. ప్రకృతి వైపర్యాలు చనిపోయే వ్యక్తులు ఉన్నారు, సహజంగా చనిపోయే వ్యక్తులు ఉన్నారు, కాలానికి ముందే చనిపోయే వ్యక్తులు ఉన్నారు. ఇంకా ముందుకెళ్తే చూడండి, మొదటి సమూయేలు 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు రాసిన 2వ గ్రంథము 17వ అధ్యాయం, 2వ సమూయేలు 17వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుదాం. చదవండి. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరిగిపోటు చూచి గాడిదకి గంత కట్టి ఎక్కి తన ఊరున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకుని ఉరిపోసుకుని చనిపోయెను. జనులు అతని తండ్రి సమాధిని అతన్ని పాతి పెట్టారు. ఈ మరొక రకమైన మరణం, ఇది 4వదా? మరొక రకమైన మరణం. ఈ మరణం ఏంటంటే అహీతోపెలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన ఎలాంటి వాడంటే అతను గనక ఏదైనా ఒక ఆలోచన చెప్తే ఆ ఆలోచన యెహోవా యొద్ద నుండి వచ్చినట్టు ఉండేది. ఎలా ఉండేది తెలుసా? అతను గనక ఏదైనా ఒక సలహా చెప్పాడంటే ఆ ఆలోచన కేవలం దేవుడు ఇచ్చాడ్రా అన్నట్టు ఉండేది. నిజంగా అలా కూడా జరిగేది. దావీదు ప్రార్థన చేశాడు, ప్రభా అహీతోపెలు ఆలోచనను చెడగొట్టు అని ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే అహీతోపెలు తన ఆలోచన తన సలహా తీసుకోలేదో అవమానంతో తను ఫీల్ అయిపోయి తట్టుకోలేకపోయి నా మాట నెగ్గలేదే అనుకుని ఇంటికి వెళ్ళిపోయి ఉరి పెట్టుకుని చచ్చాడు. ఇది ఒక రకమైన దీన్ని మనం ఏం పిలుస్తామంటే ఆత్మహత్య. ఏమంటామండి? కొంతమంది ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొంతమంది ఈ రోజులు అది ఫ్యాషన్ అయిపోయింది, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. యవనస్తురాండ్రు చాలామంది ఈ లోకాన్ని తమంతట తామే తమ జీవితాన్ని కుదించుకుంటున్నారు. ఇది ఒక రకమైన మరణం. ఇదేంటి అంటే ఆత్మహత్య మరణం. ఇంకా మనం చూస్తే రండి దేవుని వాక్యం నుంచి ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము దయచేసి 16వ అధ్యాయం దగ్గరికి వద్దాం. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. వారు ఘోరమైన మరణం పొందెదరు, వారిని గుర్చి రోదనం చేయబడదు, వారు పాతి పెట్టబడక భూమి మీద పెంట వలె పడి ఎందురు. కొంతమంది మరణాలు కనుక మనం చూస్తే యాక్సిడెంటల్గా చనిపోయి కనీసం వారికి దిక్కు కూడా లేదు, సమాధి చేసే వాళ్ళు కూడా ఉండరు, కుక్కలు లాక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. కొన్ని మరణాలు అవి దిక్కు లేకుండా చనిపోతారు. ఇవేంటంటే ఘోరమైన మరణాలు. యాక్సిడెంట్లకు కూడా చనిపోయే వ్యక్తులు ఉన్నారు.
ఎట్ట చనిపోతాం చూడండి, ఎట్టగానే చనిపోతాం. ఏమండి, ఎంత బాగా ఆలోచించినా, ఎన్ని గాలి మేడలు కట్టుకున్నా నువ్వు ఈ లోకాన్ని వదిలేయటం అయితే తప్పదు. సహజంగానే చనిపోవాలి. ఏమండి, సహజంగా మంచి వయసులో ఉన్నా చనిపోవాలి. లేదంటే కాలానికి ముందున్న పాపాన్ని ఎక్కువైపోయి నీ పాపాన్ని బట్టి అనేకమైన జబ్బులు వచ్చి చనిపోతావు. లేదంటే ఆత్మహత్యగా ఏదో జరగలేదు, నా మాట నెగ్గలేదు, నా మాట వినలేదు, మా అమ్మ నేను చెప్పింది చేయలేదు. ఏంటండి అసలు? ఒక 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 ఇంట్లో భార్య భర్తలకి పెద్ద గొడవైంది. ఏంటో గొడవ తెలుసా? ఆమె కాల్గేట్ టూత్ పేస్ట్ ఏమంటే ఆయన పెప్సోడెంట్ తెచ్చాడంట. అది గొడవ, ఇంట్లో పెద్ద గొడవ, కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోయింది. ఈరోజు మాట నెగ్గలేదు అని చనిపోయే వ్యక్తులు కూడా ఉన్నారు. ఘోరంగా చనిపోయే వ్యక్తులు ఉన్నారు. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఎన్ని చూసాం మనము? 5 చూసామా? చూడండి దేవుని వాక్యం నుంచి, ఇది ఒక రకమైన మరణం. కీర్తన గ్రంథం 55వ కీర్తన 55. దయచేసి 15వ వచనాన్ని మనం చదువుదాం. వారికి మరణం అకస్మాత్తుగా వచ్చును. చాలండి. మరొక మరణం ఏంటి తెలుసా? అకస్మాత్తుగా వచ్చే మరణాలు ఉన్నాయి. అంటే ఇందాక ఫోన్ చేశాడండి, బయలుదేరి అన్నాడు సువార్త మీటింగ్కి, వ్యాన్ ఎక్కుతా అన్నాడు, ఫోన్ అయిపోయిందా అయిపోయింది. ఈరోజు ఎంతమంది అని చూడలేదు మనం. నిన్న కనపడ్డాడండి, పొద్దున కనపడ్డాడు, ప్రైజ్లో చెప్పాడు, హాయ్ అని మెసేజ్ పెట్టాడు, ఈలోపు అయిపోయింది. నేను చెప్పాక పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ధనవంతుడు తన ఇల్లు కట్టుకున్నాడు, తన పొలం వేసుకున్నాడు, విస్తారమైన ఆస్తి, ఎన్నో కొట్లకు విప్పదీశాడు, అనేకమైన కొట్లు కట్టించాడు. అప్పుడు తన ప్రాణంతో రాత్రి అనుకున్నాడు, నా ప్రాణమా సంతోషించుము, తినుము, తాగుము, సుఖించుము అనుకుంటానే ఉన్నాడా, రాత్రి వెళ్ళిపోయాడు. ప్రియుడా, మరణం చెప్పి రాదు. ప్రియుడా, మరణానికి జాలి లేదు. ప్రియుడా, మరణం జేజాలు కొట్టుకోదు. ప్రియుడా, మరణం వయసు చూడదు. ప్రియుడా, మరణం ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదు. కొంతమంది మరణం ఎలా ఉంటుందండి, అకస్మాత్తుగా చనిపో. ఎవరు ఊహించారండి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ హెలికాప్టర్ చనిపోతుంది ఆయన తెలుసా? తెలీదు. కొంతమందికి మరణం అకస్మాత్. అందుకే నేను అంటాను, సావు ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎప్పుడు కన్ను మూస్తావో తెలీదు, ఎప్పుడు నీ భార్యని వదిలిపెడతావో తెలీదు, ఎప్పుడు నీ భర్తను వదిలిపెడతావో తెలీదు, ఎప్పుడు నీ ఊరిని వదిలిపెడతావో తెలీదు, ఎప్పుడు నీ ఆస్తి పాస్తులు వదిలి వెళ్తావో తెలియదు. నేను అనుకున్న నీవు ఈ లోకాన్ని వదిలి ఎప్పుడు వెళ్ళిపోతావు నీకే తెలియదు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఈరోజు మరణం ఎలా వస్తుందంటే అకస్మాత్. ఎలా వస్తుందండి? చెప్పిరాదు. ఒకవేళ చెప్పి కనుక వచ్చే వారం మీ ఇంటికి వస్తానని మరణం ఫోన్ చేసింది అనుకోండి, ఈ వారం మనం ముందు వెళ్ళిపోతాం, ఎదురు వెళ్ళిపోతాం. వచ్చే వారం మనకు ఆగుతామా? వచ్చే వారం సోమవారం వెళ్ళిపోతాను నేను, నాకు తెలిసింది అనుకోండి, సోమవారం పోతాను, ఈరోజే పోతాను. మరణం చెప్పి రాదు. అంటే కొంతమందికి మరణం అకస్మాత్తుగా వస్తుంది, ఇంకొంతమందికి మరణం రండి దేవుని వాక్యం నుంచి మనం చూస్తే కనుక దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి చూడండి, కీర్తన గ్రంథము 116వ కీర్తన 116వ కీర్తనలోకి వద్దాం. కీర్తన గ్రంథం దయచేసి 116వ కీర్తన 116వ కీర్తన 15వ వచనాన్ని మనం చదవండి. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది. సో ప్రియులారా, మరికొంతమందికి మరణం ఏంటంటే ఒక భక్తుడుగా ఉండి చనిపోతారు. మీకు తెలుసా, నిజంగా చనిపోయే ముందు కూడా దేవుడు కొంతమందికి బయలుపరుస్తాడు తన మరణం చివరిదనమని. మోషే, ఈ నువ్వు పర్వతం మీదకి ఎక్కువ, తర్వాత నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతావు, నువ్వు కనానికైతే చేరవు. చూడండి, కొంతమంది సాక్ష్యాలు విన్నాను కూడా, నేను చనిపోతానని కూడా దేవుడు నాతో మాట్లాడాడని చెప్పి చనిపోయిన వ్యక్తులు కూడా ఉన్నారు. బైబిల్లోనే కాదు, కొంతమంది భక్తుల జీవితాల్లో కూడా నేను చూశాను, ఆ సాక్ష్యాలు కూడా నేను చదివాను. సో భక్తుడుగా ఉండి, పరిశుద్ధుడిగా ఉండి, దేవుని బిడ్డగా ఉండి, విశ్వాసిగా ఉండి ఈ లోకపు యాత్ర ముగించుకునే వ్యక్తులు చాలామంది ఉన్నారు. భక్సం గారు అన్నారంట, చివరిగా దినాల్లో భక్సం గారి దగ్గరికి వస్తే ప్రభువు నాకెంతో సమీపముగా ఉన్నాడు అని చెప్పారంట. ప్రభువు నాకెంతో సమీపముగా. చూడండి, కొంతమందికి తెలిసిపోతుంది. స్టెఫన్ ఆయన ఇంకప్పటికి చనిపోలా, అప్పటికి ఆయన కనబడుతుంది, పరలోకం తెరబడతాం కనబడుతుంది, అప్పటికి దేవుని కుమారుడు కుడి పార్శ్వం నిలబడతాం కనబడుతుంది. స్టెఫన్కి అర్థమైపోతుంది, స్టెఫన్ మీదకేసే రాళ్ళన్నీ కూడా ఒక పూలు లేకనే పడుతున్నాయి, నేను వెళ్ళిపోతున్నాను,
మనుష్య కుమారుడు కనబడుతున్నాడు, పరలోకం తెరవబడింది, అదిగో నేను వెళ్ళిపోతున్నానంటే వారందరికీ అది అర్థం కాల దేవుడు అతనికి చూపిస్తున్నాడని. వాళ్ళందరూ వెర్రి కోపంతో ఆయన మీద పడ్డారు. కానీ నిజంగా స్టెఫన్ చనిపోయే ముందు కూడా స్టెఫన్కి తన మరణ దినం అర్థమైపోయింది. అంటే భక్తులుగా ఉండి చనిపోయే మరణాలు కూడా ఉన్నాయి. ఈ రాత్రి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నువ్వు ఎన్ని ఎత్తులు వేసుకున్నా ఒకరోజు వదిలి వెళ్ళిపోవాలంతే. ఈ లోకం అని నువ్వు నమ్మవద్దు. ఈ లోకం శాశ్వతం కానే కాదు. నాది అనుకున్న ఏది నీది కాదు. నా వారు అనుకున్న ఎవరు నీరు రారు. నాతోనే ఉంటుంది అనుకున్నది ఏది నీతో ఉండదు. ఉంటుందా? ప్రవీణ నవ్వుతున్నావు. నువ్వు అక్కడ వెళ్ళాలి, నువ్వు అక్కడే వచ్చావు కాడని. ఎవరైనా అంతే, ఎవరైనా అంతే. అయితే ప్రశ్న ఏంటి అంటే, పౌలు గారు చెప్పిన మాట ఏంటి? హెబ్రీ పత్రిక దయచేసి 9వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము దయచేసి 27వ వచనం చదవండి. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత చాలండి. మనిషి ఈ లోకంలో వదిలి వెళ్తాం అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే మరణం మన కళ్ళ ముందు ఎన్నోసార్లు కనబడింది. మరణం మన ఇంట్లోనే, మన బంధువులకు, మన రక్త సంబంధులకు, మన బజార్లోనూ, మనకు తెలిసిన వారికో, మనకి ప్రియమైన వారికో జరిగింది. మనం వెళ్ళాము, చూసాము, వచ్చాము. అయితే ఒక దినం నీవు కూడా చనిపోవాలి, నేను కూడా చనిపోవాలి, మనం కూడా చనిపోవాలి. అయితే ప్రశ్న ఏంటి అంటే, చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది ఆలోచించాల్సిన అవసరత ఉంది. అది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం మాత్రమే మానవుని మరణము తర్వాత ఏం జరుగుతుందో రాశాడు. ఏం రాశాడంటే, మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. చూడండి ప్రియులారా, ఈ లోకాన్ని వదిలిన తర్వాత నీకు ఒక తీర్పు ఉంది. ఈరోజు ఈ రాత్రి మాట్లాడుతున్న ఎవరు అయినప్పటికీ కూడా ఎంతకాలం ఈ లోకంలో జీవిస్తావో తెలియదు, ఎంతకాలం ఈ లోకంలో బ్రతుకుతావో తెలియదు. కానీ ఒక దినం ఈ లోకం వదిలిన తర్వాత దేవుడు నిన్ను లెక్క అడగబోతున్నాడు. ఈ భూమి మీద నువ్వు చేసిన ప్రతి పనిని బట్టి, ఈ భూమి మీద నువ్వు జీవించిన జీవిత విధానాన్ని బట్టి ప్రభు ఒక దినం నిన్ను లెక్క అడగబోతున్నాడు అనేది నిజం. బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మనలో ప్రతి ఒక్కరు కూడా, రోమపత్రిక దయచేసి 12వ అధ్యాయం 14 వచ్చిన మనం చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక, రోమపత్రిక చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉండి రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం మనం చదవండి. ప్రతి నాలుకయు దేవుని స్తుతించినట్లు ప్రభు చెప్పుచున్నాడు అని రాయబడింది. మనలో ప్రతివాడు తన్ను గురించి దేవునికి లెక్క. ప్రతి మానవుడి లోకం వదిలిన తర్వాత దేవునికి లెక్క చెప్పాల్సిన దినం ఉంది. అది వ్యక్తిగతంగా కూడా దేవునికి లెక్క చెప్పాలి, తప్పదు. వీళ్ళరా, ఈ రాత్రి నువ్వెవరు అయినప్పటికీ కూడా, ఎంతకాలం జీవిస్తున్నప్పటికీ కూడా ఒక దినం ఈ లోకాన్ని వదిలి వెళ్ళక తప్పదు. ఈ లోకం వదిలిన తర్వాత నీ జీవిత దినాలను బట్టి ప్రభువుకు నువ్వు లెక్క చెప్పక తప్పదు. మనలో ప్రతి ఒక్కడు తనను గురించి దేవునికి లెక్క చెప్పాల్సిన దినము ఉన్నది. మనం చేసిన ప్రతి పాపాన్ని బట్టి బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు ఉన్నాయి. ప్రతిదాని గురించి దేవునికి లెక్క చెప్పాల్సిన దినం అయితే ఉంది. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. చూడండి, కీర్తన 139వ కీర్తన, త్వరగా మనం చూద్దాం. కీర్తన గ్రంథము 139వ కీర్తన 16 వచ్చిన మనం చూస్తే, చూడండి, కీర్తన 139 16 వచ్చినాన్ని. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమించబడిన దినముల్లో ఒకటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనాన్ని బట్టి మనం చూస్తే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూస్తే, ఆయన ముందు మనం నిలబడినప్పుడు 2 గ్రంథాలు తెరవబడుతున్నాయి. ఒకటి జీవ గ్రంథం, మరొకటి వేరొక గ్రంథం. ఆ గ్రంథంలో రాయబడిన వాటిని బట్టి ఆయన లెక్క అడుగుతున్నాడు. ఆ గ్రంథంలో ఏ రాయబడుతున్నాయంటే మన దినాలు. పిల్లరా, ఈ లోకంలో 70 సంవత్సరాల, 50 సంవత్సరాల, 60 సంవత్సరాల, 100 సంవత్సరాల, ఎన్నో సంవత్సరాలు నువ్వు బ్రతుకుతున్నావు. ఈ లోకంలో నువ్వు జీవిస్తున్న దినాలన్నీ, ప్రతి దినాల గురించి ఒక దినం దేవునికి లెక్క చెప్పక తప్పదు. మనం సంతోషంగా అనుకుంటాం, బ్రదర్ నేను 50 సంవత్సరాలు బతికాను, నేను 100 సంవత్సరాలు బతికాను. ఈ మధ్య నేను వాట్సాప్లో చూస్తూ ఉంటే, యూట్యూబ్లో 130 సంవత్సరాలు బతికింది ఒక మామగారు.
ఆమెకు స్పూన్తో తినిపిస్తా ఉన్నారు. 130 సంవత్సరాలు, దేవునికి స్తోత్రం, మంచి ఆ వయసే. కానీ ఈ 130 సంవత్సరాలు కూడా దేవునికి యోగ్యంగా జీవించకపోతే, ఈ 130 సంవత్సరాల్లో కూడా నిన్ను సృష్టించిన సృష్టికర్తను ఎరగకుండా జీవిస్తే, నీ పాపములు యేసు రక్తములో కడుగుకోకుండా జీవిస్తే, మన ప్రతి దినాన్ని గురించి దేవునికి లెక్క చెప్పక తప్పదు. అంతేనా? మత్తయి సువార్త 12:36 ఈ మాట రాయబడుతూ వచ్చింది. ఏమి రాయబడుతూ వచ్చింది? మత్తయి సువార్త 12:36 చూడండి ఆ మాట. మత్తయి సువార్త 12:36. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు ప్రతి విధమైన మాటను గూర్చియు ఆ విమర్శ దినమున లెక్క చెప్పాలి. అంటే ప్రియుడా, నీ దినాల గురించి మాత్రమే కాదు, నీ మాటల గురించి కూడా దేవునికి లెక్క చెప్పాలి. నువ్వేం మాట్లాడుతున్నావో ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? నిన్ను చేసిన దేవుడున్నాడు, నిన్ను సృష్టించిన దేవుడున్నాడు. కీర్తన గ్రంథంలో మనం చూస్తే 94వ కీర్తన 9వ వచనం అనుకుంటే రాయబడుతూ వచ్చింది. కన్ను చేసిన దేవుడు కానకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా, చెవిని నిర్మించిన వాడు వినకుండునా. కొంతమంది ఫోన్ మాట్లాడతారు, ఎవరికి వినపడదు అనుకుంటారు. రాత్రిపూట మాట్లాడతారు, చీకటి గదిలో మాట్లాడతారు, ఎవరు తెలియకుండా మాట్లాడతారు, రహస్యంగా మాట్లాడతారు. ప్రియులరా, నువ్వెంత రహస్యంగా చీకట్లో ఒంటరిగా మాట్లాడినా ఎవరికి వినపడుతుంది చెప్పండి? దేవునికి. అంటే నీ దినాల గురించి లెక్క చెప్పక తప్పదు, నీ మాటల గురించి లెక్క చెప్పక తప్పదు. యెహెజ్కేలు గ్రంథం 7:3 కానీ, యెహెజ్కేలు గ్రంథం 7:8 కానీ రాయబడుతూ వచ్చింది, నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీరుస్తాను. దేన్ని బట్టి అండి? ఈరోజు మానవుడు జీవించిన ప్రవర్తన ఎవరికి తెలియదు అనుకుంటున్నాడేమో. మీ ఊరు పెద్దలు తెలియకపోవచ్చు, నువ్వు చర్చికి వెళ్తున్నా మీ పాస్టర్ గారు తెలియకపోవచ్చు, మీ చర్చిలో ఉంటున్న సంఘ పెద్దలకు తెలియకపోవచ్చు, నీకు జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులు తెలియకపోవచ్చు, నీకు జన్మనిచ్చిన నీ తండ్రికి తెలియకపోవచ్చు, నీ ఇరుగు వారు తెలియకపోవచ్చు, నీ బంధువులకు తెలియకపోవచ్చు, నీ స్నేహితులు తెలియకపోవచ్చు. ఈ లోకములో నువ్వు ప్రవర్తించిన ప్రతి ప్రవర్తన బట్టిలే ఒక లెక్క చెప్పాలి. అంతేకాదు, ప్రకటన గ్రంథం 20:12 రాయబడుతూ వచ్చింది, క్రియలను బట్టి తీర్పు తీర్చువాడు ఆయన. చదవండి ప్రకటన గ్రంథం 20:12. మరియు గొప్పవారేమి, కొద్దివారేమి, వృద్ధులైన వారందరూ నిలబడిండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడును, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న క్రియలను బట్టి, అంటే దినాలు బట్టి లెక్క చెప్పాలి, మాటలను బట్టి లెక్క చెప్పాలి, ప్రవర్తన బట్టి లెక్క చెప్పాలి, క్రియలను బట్టి కూడా లెక్క చెప్పాలండి. ఈరోజు మనిషితో ఏది రాయినప్పటికీ కూడా బైబిల్ చెప్తుంది, మనిషితో వచ్చేది ఒక క్రియలేనండి. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ప్రకటన గ్రంథం 14:13 మనం చూస్తే, అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని రాయమని చెప్పబడుతుంది. ఎందుకంటే వారు తమ ప్రయాసముల మాని విశ్రాంతిలోనికి వెళ్తున్నారు. వారి క్రియలు ఈ లోకంలో ఏమైనా వస్తుందా? మన వెనకాల ఏమైనా వస్తుందండి? మన వెనకాల మన గోచి కూడా రాదు చెప్పాలంటే. ఏమైనా వస్తుందా? ఏమీ రాదు. కానీ ఒకటి వస్తుంది. ఏమవుతుంది తెలుసా? ఈ క్రియలు. న్యాయ సింహాసపు తీర్పుకు ముందుగా వెళ్తున్నాయి కొన్ని క్రియలు, వెనక్గా వెళ్తున్నాయి కూడా కొన్ని క్రియలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం చూడండి. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 24 కొందరు పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పుకు ముందుగా నడుస్తున్నాయి, మరికొందరు పాపములు వెనక వెళ్తున్నాయి. కొంతమందికి తీర్పు వెంటనే కనబడుతుంది, కొంతమంది తీర్పు తర్వాత కనబడుతుంది. అయితే క్రియలు మాత్రం తప్పవు. ఈరోజు నేను అంటాను, మనిషి నువ్వు ఏమి చేసినా ఒక దినం దేవుడి ముందు నిలబడక తప్పదు. ఈరోజు నువ్వు నటిస్తే ఎంతకాలం నటిస్తావు? ఏమైనా ఎంతకాలం నటిస్తావు? మనం ఎంతకాలం నటించినా ఒకరోజు మన కథ అయితే బయటకు రాకుండా తప్పుద్దా? ఎన్ని రోజులు నటిస్తాం? ఎన్ని రోజులు దాక్కుంటావు? ఎన్ని రోజులు వేషధానంగా జీవిస్తావు? ఒక్క దినము దేవుని ముందు నిలబడక తప్పదు. ఆ రోజు ఉంటుంది కథ. ముందే వచ్చేదమ్మా మందిరానికి, తెల్ల చీరగట్టు అట్లా. అయ్యో, వాక్యం చెప్పాడు బల్ల గుద్ది. అయ్యో, ఈరోజు నువ్వు నటించవచ్చు, మీ ఊరు వాళ్ళు నమ్మించవచ్చు, మీ బజార్ వాళ్ళు నమ్మించవచ్చు, మీ తల్లిదండ్రులు నమ్మించవచ్చు, మీ పాస్టర్గా నమ్మించవచ్చు, ఊరి వారు నమ్మించవచ్చు. కానీ నీ క్రియలు ఎవరు చూస్తున్నారు?
ఆయన కంటికి కనబడింది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం దయచేసి చదవండి. 13 వచనం చదవండి. హెబ్రీ పత్రిక 4:13. మరియు ఆయన కంటికి మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియో లేదు. మనం ఎవనికి లెక్క చెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు కనబడుతుందండి. సమస్తము పరుగులేక తేటగా కనబడుతుందంట. ఇప్పుడు మరగంట చీకటి ఉంటుందండి, దేవుడికి చీకటి ఉంటుందా? చీకటి ఎందుకు వస్తుంది? శివరతమ్మ, చీకటి ఎందుకు వస్తుంది? రాత్రి పగలు ఎందుకు వస్తున్నాయి? అసలు లైట్లు పోతున్నాయి కాబట్టి రాత్రా? భూమి తన చుట్టూ తిరుగుతుంది కాబట్టి. మరి దేవునికి పగలు రాత్రులు లేవు. ఆయనకి దానికి అతీతంగా ఉన్నాడు ఆయన. ఆయనకి అన్నీ కనపడుతున్నాయి. అర్థమైందా? ఆయనకి అన్నీ కనపడుతున్నాయి. ఆయనకి కనపడిన సృష్టం ఏది కూడా, అంటే సృష్టము అంటే ఏంటంటే సృష్టిలో ఉన్న ప్రతి చిన్నది. చేమ కూడా మనకు తెలియకపోవచ్చు, కానీ చేమ కూడా ఆయనకి తెలుసు. లోకాసువార్త 12:7 రాయబడితో వచ్చింది, మీ తల వెంట్రుకలు అన్నీ నేను మీకు లెక్కించి, చదవండి లోకాసువార్త 12:7. మీ తల వెంట్రుకలు అన్నీ ఏమన్నాడండి ఆయన? ఏమన్నా మనకెవరికైనా తెలుసా తల వెంట్రుకలు? ఎవరైనా ఉంటే బాధపడదు. బట్టతల ఉన్న వాళ్ళకన్నా తెలుసండి? ఏమండి తెలుసా? కానీ ఎవరికి తెలుసు? అంటే మన దేవుడు ఎంత గొప్ప శక్తిమంతుడు. తల వెంట్రుకలన్నీ లెక్కించాడు. ఆయనకి అన్ని కనబడుతున్నాయి. ఆయన్ని దాక్కోవటం ఎవరి వల్ల కాదు. హెబ్రీ పత్రిక 16:17, ఇర్మీయా గ్రంథం 16:17. ఇర్మీయా గ్రంథము ఏలయనగా ఆయన పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచితిని, ఏది నా కన్నులకు మరుగు కాలేదట. ఆయన కన్నులకు కనపడింది ఏది లేదండి. యోబు గ్రంథం 23:10. యోబు గ్రంథం 23:10 చదవండి. యోబు గ్రంథము, నేను నడుచు మార్గము, నడిచేది నాకు తెలియకపోవచ్చు, కానీ ఎవరు తెలుసండి? ఆయనకి అన్నీ తెలుసు. ఎందుకు తెలుసా? యోహాను సువార్త 2:24. యోహాను సువార్త 2:24 చదవండి. యోహాను సువార్త 2:24. అయితే యేసు అందరిని ఎరిగిన వాడు కనుక ఆయన తను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగిన వాడు. ఇట నీ ఆంతర్యం నాకు తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుసు? అందుకే నీవు చేసే క్రియలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:10. 2వ కొరింథీ పత్రిక 5:10 చూడండి. ఎందుకు అనగా దేహంతో జరిగించే వాటి బలం ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠమేట. మంచివైనా చెడ్డవైనా ప్రతి క్రియ కూడా దేవుడి ముందు నిలబడక తప్పదు. ఇప్పుడు ఆలోచిస్తే మన దినాల గురించి లెక్క చెప్పాలి, మన మాటల గురించి లెక్క చెప్పాలి, మన ప్రవర్తనల గురించి లెక్క చెప్పాలి, మన క్రియల గురించి లెక్క చెప్పాలి. రండి ప్రసంగి గ్రంథం, దయచేసి ప్రసంగి గ్రంథం 11:9 చదవండి. ప్రసంగి గ్రంథం 11:9 చదవండి. ఎవనుడా నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి ఏమన్నాడండి? యవనుడా నీ యవ్వన కాలం ముందు సంతోషపడము. లాస్ట్ లైన్ లేకపోతే అందరికి ఈ వాక్యం ఇష్టం. బైబిల్లో లాస్ట్ లైనే లేదనుకోండి, నీకు బైబిల్ వాక్యం ఏంటి బ్రదర్, ఏమి బ్రదర్, బుజ్జిబా బ్రదర్ ఏం వాక్యం అంటే, అన్న ప్రసంగి గ్రంథం 11:9. ఎందుకు? యవనుడా నీ యవ్వనమందు సంతోషపడు, నీ ఇష్టం వచ్చాడు జీవించన్నాడు కదా. పేతురు గారు మీకేం వాక్యం ఇష్టం అండి బైబిల్లో అంటే, ఆయన మనలో లేడు. పేతురు గారు మీకు ఏం వాక్యం ఇష్టం అంటే, ఆయన అంటాడు ప్రసంగి గ్రంథం 11:9. ఎందుకని? ఇష్టం వచ్చిన జీవించమన్నాడు కదా, ఇష్టానుసారంగా జీవించమన్నాడు కదా. కానీ బైబిల్ లాస్ట్లో ఒక లైన్ రాశాడు. ఏమన్నాడు? చదవండి. అయితే, ఇది చాలా బాధ అందరికీ. అయితే వీటన్నిటిని బట్టి, అంటే ఇక్కడ అనేక విషయాలు ఉన్నాయి. 2 విషయాలు మీకు గుర్తు చేస్తాను. నీ హృదయాన్ని సంతృష్టిపరచడానికి నడిచిన విధానాన్ని బట్టి లెక్క చెప్పాలి. నీ కోరిక నెరవేర్చుకున్న జీవితాన్ని బట్టి లెక్క చెప్పాలి. కొంతమంది అంటారు, అన్న అసలు నేను చెయ్యాలని చేయలేదన్న, అసలు ఏంటి అనిపించిందా? లెక్క చెప్పు. అంటే నీకు అనిపించింది చేసినందుకు చెప్పాలి. నీ దృష్టి ఇష్టము చొప్పున ప్రవర్తించిన దానిని బట్టి, ఏమంటే చూపుని బట్టి కూడా లెక్క ఉందండి. ఏమన్నాడు చూపుల్లో? మత్తయి సువార్త 5:27. మత్తయి సువార్త 5:27 చూడండి. మత్తయి సువార్త 5:27.
వ్యభిచారం చేయవద్దని నేను చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు దేవుడికి లెక్క చెప్పాలి. గుర్తుపెట్టుకుని, నీ చూపును బట్టి కూడా, నీ మాటను బట్టి కూడా, నీ ప్రవర్తన బట్టి కూడా, నీ క్రియలను బట్టి కూడా, నీ భూమి మీద జీవించిన జీవిత విధానాన్ని బట్టి కూడా. అంతేనా? ఇంకా మనం చూస్తే ఇదే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం చదవండి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు అది ఆయన ప్రతిక్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, గూఢమైన ప్రతి అంశమును గూర్చి చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ అధ్యాయం 4వ వచనం అనుకుంటా. మొదటి కొరింథీ ఏమనగా, ఒక నిమిషం, మొదటి కొరింథీ 4వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేని గూర్చియు తీర్పు తీర్చవద్దు. ఆయన అంధకార మందిర రహస్యములను వెలుగులోనికి ఒక దినం ఉంది. ఏమండి, ఒక దినం ఉందండి. మనందరికీ ఒక దినం ఉంది. ఏంటో ఆ దినం చెప్పనా? నేను ఈరోజు ఒక మాట చెప్తానండి. మనందరము ఎంతమంది వచ్చాము? సుమారు అనుకోండి, ఒక 100 మంది అనుకోండి. 100 మంది వచ్చాము, 150 మంది వచ్చాము అనుకోండి. నేను అంటాను, అసలు మనం ఇద్దరం అండి. ఇద్దరు అంటే ఎవరో తెలుసా? ప్రతి మనిషి ఇద్దరు. మాస్టర్ గారికి ఏమైనా తేడా ఏంటి? కనపడతారు. చూపు తేడా కాదండి. బైబిల్ భాష ఏంటంటే, నువ్వు ఇద్దరు. ఎవరో తెలుసా? కనపడే నువ్వు వేరు, కనబడని నువ్వు ఏందండి. మళ్ళీ కనబడే నువ్వు వేరు. బైబిల్ తీసుకున్నావు, హల్లెలూయా పాట పాడుతున్నావు, ముందుకు కూర్చున్నావు, ప్రైజ్ లాడ్ అంటున్నావు, మెల్లగా నడుస్తున్నావు, బాగుంది. కనబడిన నువ్వేంటి? ఎవరు తెలుసా? లేదు బ్రదర్, నేను కనబడాను, నేను లేను. అదే రెండోది. తెలుసు, అర్థమైందా? కనబడే నువ్వు వేరు, కనబడని నువ్వు వేరు. అందరి ముందు పాస్టర్ గారి ముందు చర్చికి వచ్చినప్పుడు, బైబిల్ పట్టుకున్నప్పుడు, తెల్లబట్టలు వేసుకున్నప్పుడు, సువార్తకు వచ్చినప్పుడు, ఆరాధన చేసేటప్పుడు అది వేరు. కానీ నువ్వు కనపడిన నువ్వు ఇంకోడు ఉన్నాడు. వాడెవడంటే, వాడు రాత్రిపూట బయటకు వస్తాడు, ఎవరు లేనప్పుడు బయటకు వస్తాడు, రహస్యంగా ఉన్నప్పుడు బయటకు వస్తాడు, చీకట్లో బయటకు వస్తాడు. నేను అంటాను, అది రహస్య జీవితం. ప్రతి మానవునికి రహస్య జీవితం ఉంది. ఈడ ఒక దినం నీ రహస్యాలను ఆయన వెలుగులోనికి, ఆయన గూఢమైన ప్రతి అంశాన్ని గూర్చి ఆయన ఒక దినం లెక్క చెప్పబోతున్నాడు. ఈరోజు నేను అంటాను, నేను ఎవ్వరికి తెలియదు అనుకుంటాం కొన్నిసార్లు. కానీ కొంతమంది వారిని ఎవ్వరు చూడకూడదు, వారిని అందరూ చూడవచ్చు అన్నమాట. అందరిని వారు చూడొచ్చు, కానీ వారిని ఎవరు చూడకండి, వాళ్ళు ముసుగేసుకుంటారు. వారిని మాత్రం ఎవరు చూడకూడదు, వారు అందరం చూడవచ్చు. మనం కొన్నిసార్లు అనుకుంటాం, నన్ను ఎవ్వరు చూడలేదు. మనం కూడా అట్టగా అనుకుంటాం, ఏంటంటే చూడలేదమ్మా, దేవుని స్తోత్రం, కానీ నేను అందరూ చూస్తున్నారు. ఒక దినం దేవుడు ప్రకటన గ్రంథాన్ని, నేను వర్ణించే టైం లేదు కానీ ముగించేయాలి. ప్రకటన గ్రంథాన్ని ప్రతి అధ్యాయాన్ని గురించి మీరు చూస్తే, పద్మస్ ద్వీపంలో యోహాను పరవశుడు అయినప్పుడు ఆయనకి ఎన్నో ప్రత్యక్షత కలిగినాయి. మొదటి అధ్యాయంలో యోహాను ఏం చూస్తున్నాడంటే, మనుష్య కుమారుడు ఎంత దివ్య తేజస్సులో ఉన్నాడో, ఆయన చేతిలో ఉన్న 7 సువర్ణ దీపస్తంభాలు, 7 సువర్ణ దీపస్తంభాల మధ్య 7 నక్షత్రాలు చేట పట్టుకుని, తెల్లని ఉనిని పోలిన తలజుట్టు కలిగిన, మరి విస్తారమైన కంఠస్వరం కలిగి, 2 అంచెల వాడి కలిగిన వాక్యం బయలుపడుతూ ఆ ప్రత్యక్షత చూస్తున్నాడు. 2-3 అధ్యాయుల ప్రకటనలో ఏం చూస్తున్నాడంటే, 7 సంఘాలకి, ఎఫెసు, సుర్మ, పెర్గము, తుయతైర, సార్దెస్, తుయతైర, ఫిలదెల్ఫియా, లవోదికీయ, ఈ 7 సంఘాలకి రాసే ఉత్తరాలు చూస్తున్నాడు. 4వ అధ్యాయంలో సంఘం ఎత్తబడుతూ చూస్తున్నాడు. 5వ అధ్యాయంలో జయించు వారిని గురించి చూస్తున్నాడు. 6వ అధ్యాయంలో 7 ముద్రలు విప్పబడటం ప్రారంభించబడింది. 7వ అధ్యాయంలో లెక్కింపలేని గొప్ప సమూహం ఆయన్ని వెంబడిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారంటే, వీళ్ళు అనేక శ్రమలు గుండా వచ్చారు. 8వ అధ్యాయంలో చూస్తే 7 బోరలు. 9వ అధ్యాయంలో ఆయన చూస్తే ఆ దృశ్యం ఏం చూస్తున్నాడంటే, యోహాను ఒక గుర్రములు బయలుదేరుతున్నాయి. వాటి రూపం ఏంటో, మనుష్యుని రూపము, స్త్రీల తల వెంట్రుకలు అంటే వెంట్రుకలు వాటికి ఉన్నాయి.
వాటి పండ్లు సింహపు పోర్లు వంటివి. ఆటికి తోక ఉంది. ఆ తోక ఇక త్రాసుపాములేంటి తల ఉంది. అవి కరిస్తే ఇక మామూలు బాధ కాదు. ఇక 10వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి ఒక పెద్ద దేవదూత నిలబడ్డాడు. భూమి మీద ఒక అడుగు, సముద్రం మీద ఒక అడుగు. ఇక ఆలస్యం లేదు అని తీర్పు తీర్చేస్తారు. 11వ అధ్యాయంలో చూస్తే ఇద్దరు సాక్షులు దేవుడు ఇశ్రాయేలుని పంపించే వారిని పంపిస్తున్నాడు. వారి పరిచర్య. 12వ అధ్యాయంలో చూస్తే కనుక సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ ఇశ్రాయేలు గురించిన ఒక ప్రవచనం అక్కడ కనబడుతుంది. 13వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో అంత్యక్రీస్తు ఏ విధంగా వస్తాడో పరిపాలిస్తాడో రాయబడుతూ వచ్చింది. 14వ అధ్యాయంలో ఆయన ఎక్కడైతే ఆ సియోను కొండ మీద నిలబడతాడో ఆయన వెంబడించిన వారందరూ కూడా ఆయన వెంబడించే దృశ్యం చూపిస్తున్నాడు. 15వ అధ్యాయంలో మనం చూస్తే జయించువారు ఆ సముద్రము చుట్టూ అంటే స్ఫటికమును పోలిన సముద్రము చుట్టూ ఆయన ఆరాధించే సందర్భం. 16వ అధ్యాయంలో 7 పాత్రలు కుమ్మరించబడతాం. 17వ అధ్యాయంలో ఆయన మహావేశ్యకు జరిగే తీర్పును చెప్తున్నాడు. 18వ అధ్యాయంలో బబులోను కూలిపోయింది అంటున్నాడు. 19వ అధ్యాయంలో ఆయన తిరిగి వస్తున్నాడు. 20వ అధ్యాయంలో ఆయన చూస్తే 1000 ఏండ్లు ఎలా పరిపాలిస్తున్నాడు ఈ ధవల సింహాసనం తీర్పు గురించి రాస్తూ ఆయన వణికిపోయి ఉంటాడు. ఆ దృశ్యం ఎలా ఉందంటే ప్రకటన గ్రంథం చూడండి 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం చూడండి. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచి తిని. నేను అనుకుంటాను ఇప్పటి వరకు యోహాను భక్తులు చూసిన దృశ్యాలన్నీ వేరు, ఒక ఎత్తుగా ఉన్నాయి. ఇప్పుడు యోహాను చూసే దృశ్యం ఏంటంటే ఒక మహాసింహాసనం చూస్తుంది. పెద్ద సింహాసనం ఎలా ఉన్నది చూడండి. భూమి ఆకాశములో ఆయన సముఖము నుండి ఇక ఆకాశం లేదు, భూమి లేదండి, అన్ని పారిపోతున్నాయి. నేను అనుకుంటాను యోహానికి చెమటలు పట్టేసి ఉంటాయి. ఇప్పటివరకు అంతా భూమి మీద చూశాను, ఆకాశం చూశాను. అసలు ఈ దృశ్యం ఏంటి? భూమి లేదు, ఆకాశం లేదు, మహాసింహాసనం వేయబడింది. తర్వాత వాటికి నిలువు చోటు ఏనే లేదండి, నిలువు చోటు లేదంట. గొప్పవారి కానీ కొద్దివారి కానీ మృతులైన వారందరూ ఆదాము మొదలుకొని ఈ ప్రపంచ భవిష్యత్తులో చివరిగా చనిపోయే వ్యక్తి వరకు ఒకేసారి నిలబడుతున్నాడు. నేను ఆలోచించాను, ఎందుకబ్బా ఈ తీర్పు దేవుడు శూన్యంలో పెట్టాడు అంటే, ఎందుకంటే ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు నిలబడతా ప్లేస్ ఎక్కడ ఉంటుంది? ఏమన్నా మొన్న ఏమంటారు మార్చి మీటింగ్స్లో ఎక్కడ పెడదాం అంటే ఏ ప్లేస్ సరిపోద్ది అని మేము ఆలోచిస్తున్నాం మొన్న. ఇక ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరూ నిలబడాలంటే ఎలా ఉంటుంది? అందుకే ఈ తీర్పు ఎక్కడ జరుగుతుంది? శూన్యం. ఆకాశం లేదు, భూమి లేదు, మృతులైన వారందరూ నిలబడతారు. కోటాను కోట్ల ప్రజల ముందు నిన్ను ఆయన తీసుకొచ్చి ఒక్కొక్కటి ఏంటి నీ దినాలు ఎలా బ్రతికావు? నీకు 50 సంవత్సరాలు ఇచ్చాను, మందరానికి పంపాను, 60 సంవత్సరాలు జీవించావు, ఎలా బ్రతికేవు? నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు కదా. ఏంటి నీ మాటలు? ఏం మాట్లాడావు? డాక్టర్ బిల్లీ గ్రహం గారు నువ్వు ఆయన ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, నువ్వేదైనా మాట్లాడేటప్పుడు ఈ మాట అవసరమా లేదా అని ఆలోచించాలి. నువ్వేదైనా మాట్లాడేటప్పుడు ఈ మాట ఆత్మ సంబంధమైన క్షేమాభివృద్ధి కలుగు చేస్తుందా లేదా అని మాట్లాడాలంట. నువ్వేదైనా మాట్లాడేటప్పుడు ఈ మాట ధైర్యం చూపిస్తుందా లేదా అంటే ఆలోచించాలి. అంటే ప్రతి మాట గురించి ఒకరోజు దేవుడి ముందు సరదాగా మాట్లాడితే సీరియస్ అయిపోద్ది. అక్కడ ఎలా పడితే అలా మాట్లాడదు, ఎవరి గురించి అయినా ఎట్లా పడితే అట్లా మాట్లాడదు. ఎందుకంటే ఒక దినం దేవుడు నీ మాటల గురించి లెక్క అడుగుతాడు, నీ దినాల గురించి లెక్క అడుగుతాడు, నీ ప్రవర్తన గురించి లెక్క అడుగుతాడు, నీ క్రియల గురించి లెక్క అడుగుతాడు, నీ హృదయ సంతుష్టిని బట్టి, నీ కోరికను చొప్పున జీవించిన విధానాన్ని బట్టి లెక్క అడుగుతాడు. నీ కోరికను బట్టి నువ్వేం చేస్తే ఇన్ని ఆధారాలు ఉన్నాయండి బైబిల్లో. ఇశ్రాయేలీయులు వాళ్ళు కోరుకున్న 7 విషయాలు ఉన్నాయి. ఈ సమయం కాదు, వాళ్ళు కోరుకున్న 7 విషయాలు, కానీ 7టికి దేవుడు తీర్పు తీర్చాడు. వాళ్ళు ఏమైతే కోరారో సొంతంగా అన్నిటికీ తీర్పు తీర్చాడు. నీ కోరిక చొప్పున నువ్వు జీవిస్తే లెక్క చెప్పాలి. అంతేకాదు నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తిస్తున్నావా? ఈ కళ్ళు నాయ అనుకున్నావా? నీ కాదు ఈ కళ్ళు. ఎవరే అండి? ఎవరు ఈ కళ్ళు చెప్పండి? ఏంటండి నా కళ్ళు కాదంటారా? నీ కళ్ళే, కానీ నిన్ను ఆయన కొన్నాడు. ఎవరైనా? యేసయ్య కొన్నాడు. ఈ కళ్ళు ఎవరికి వాడాలి? నా కళ్ళు, నా ఇష్టం అనొద్దు. నేను చాలా సంవత్సరాల క్రితం దగ్గర నన్ను 20 సంవత్సరాల క్రితం విషయం ఏంటంటే, నా క్లాస్మేట్ ఉన్నాడు పని, ఆయనకి సువార్త చెప్తున్నాను చాలా సంవత్సరాలు. నేను అప్పుడు 10th క్లాస్ అనుకుంటా. నేను ఆయనకి ఏం చెప్పాను అంటే, జాగ్రత్త, నువ్వు చూసే ప్రతిదానికి లెక్క చెప్పాలంటే ఆయన ఏమనంటే, సుధాకరు, నా పేరు సుధాకర్ అప్పుడు, సుధాకరు దేవుడు కళ్ళు ఇచ్చింది ఎందుకు? చూద్దాం కదా, నా ఇష్టం వచ్చిన చూడమనే కదా నా కళ్ళు ఇచ్చింది అన్నాడు. కళ్ళు ఇచ్చింది చూడటానికి కాదు, నీ ఇష్టం వచ్చిన చూడటానికి కాదు, దేనికి వాడాలో
దానికి వాడు నీ కళ్ళు. చేతులు దేనికి వాడాలో దానికి వాడు. నీ పాదాలు దేనికి వాడాలో దానికి వాడు. నీ ఇష్టం వచ్చినట్టు చూస్తే నీ కళ్ళుతో చూసిన ప్రతిదానికి లెక్క చెప్పక తప్పదు ఒక దినం. ఆఖరికి మనం చూస్తే హృదయ రహస్యాలు. అందుకే ఇదంతా ఎందుకు చెప్పా అంటే, నువ్వు ఇద్దరయ్యా. నువ్వు కనబడే నువ్వు వేరు, కనబడే నువ్వు వేరు. స్థలానికి రాలేదేమో, దూరం నుంచి ఉంటున్నావేమో. నీ రహస్య జీవితం నీ తల్లికి తెలియకపోవచ్చు, తండ్రి తెలియకపోవచ్చు, భార్య తెలియకపోవచ్చు, భర్త తెలియకపోవచ్చు, పిల్లలు తెలియకపోవచ్చు, ఊరి వారు తెలియకపోవచ్చు, పాస్టర్ గారు తెలియకపోవచ్చు, సంఘ పెద్దకు తెలియకపోవచ్చు, ఇంటి పక్క వారు తెలియకపోవచ్చు, ఇంటి పైన వారు తెలియకపోవచ్చు. అందరి దృష్టిలో మంచివాడు అయి ఉండొచ్చు. కానీ నీ రహస్య జీవితం ఒక దినము దేవుడు ముందు చదవబడుతుంది. అప్పుడు ఎలా ఉంటుంది ఊహించ. ఇద్దరు ముందు కనుక ప్రవీణ్ బ్రదర్ లోన్ ఎట్లా అనుకుంటున్నాడంటే పక్కన వెళ్ళిపోతాం. అదే ఒక 50 మందిని నిలబెట్టి ఈ సమయంలో మన మధ్యలో ఉన్న ప్రవీణ్ బ్రదర్ హృదయ రహస్యాలు ఏంటి అని చదవడం మొదలెట్టాం అనుకోండి, చచ్చిపోతే బాగా. అంటే ప్రవీణ్ బ్రదర్ కదా, అది నేనైనా సరే. ఒక 100 మందిని నిలబెట్టి నీ రహస్య జీవితం చదవబడుతుంటే తట్టుకోగలవా? ఎందుకు చచ్చిపోతారు అందరూ? తట్టుకోలేరు. ఉద్యోగం లేదని కాదు, ఏమండి, ఆఫీస్కి ఉద్యోగం లేదని కాదు, మంచి కుటుంబం లేదని కాదు, మంచి ఇల్లు లేదని కాదు. ఆ రహస్య జీవితం బయటపడితే మనిషి తట్టుకోలేడు, ఆత్మహత్య చేసుకుంటాడు అంతే. అలాంటిది కోటాను కోట్ల ప్రజలు, ఆదా మొదలుకు ఈ ప్రపంచ భవిష్యత్తులో చివరి వ్యక్తి వరకు కోట్ల ప్రజల ముందు నీ జీవితాన్ని చదువుతూ ఉంటే, ఒక ఆయన అన్నాడు, దైవజనుడు, నరకానికి ఎవరో పంపించనంట. అది నువ్వు తట్టుకోలేక నా వల్ల కాదు అని పరిగెత్తుకెళ్ళి దుగేస్తావు. అగ్ని గంధకాలతో మండే గుండం అది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. ప్రియులారా, దయచేసి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. ఈ రాత్రి నువ్వు ఎవరు అయినప్పటికీ కూడా ఎవరు కళ్ళు తెరవద్దు. ఒక క్షణం కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. అమ్మా, అయ్యా, చల్లి, తమ్ముడా, మా ప్రియమైన స్నేహితుడా, మా ప్రియమైన గ్రామవాసి, ఎవరివైనా, నీ పేరేదైనా, నీ ఊరేదైనా, నీవే ఏ ఉద్యోగం చేస్తున్న వ్యక్తివైనా ఇలా ఖాళీగా ఉన్నావా? ఈ రాత్రి నేను ఒక్క మాట నిన్ను అడగాలని కోరుతున్నాను. ఈ రాత్రి నీ పేరు క్రైస్తవ పేరో కాదు నాకు అనవసరం. నువ్వు బైబిల్ మీ ఇంట్లో ఉందో లేదో నేను అడగట్లేదు. ఆటల పుస్తకం మీ ఇంట్లో ఉందో లేదో నేను అడగట్లేదు. ఈ రాత్రి ఒకటే సూట్ అయిన ప్రశ్న ఏంటంటే, ఈ లోకం వదలక తప్పదు తెలుసా నీకొది? నువ్వు ధనవంతుడివైనా లోకం వదలాలి, పేదవాడవైన లోకం వదలాలి, చదువుకున్న వ్యక్తివైన లోకం వదలాలి, చదువు లేని వ్యక్తివైన లోకం వదలాలి, అందం కలిగిన వ్యక్తివైన లోకం వదలాలి, అందహీనుడైన లోకం వదలాలి, జ్ఞానివైన లోకం వదలాలి, జ్ఞానహీనుడైన లోకం వదలాలి. నువ్వు ఎవరు అయినా ఒక్క దినం ఈ లోకం వదలక తప్పదు. యవనస్తుడైనా, చిన్నబిడ్డవైనా, వృద్ధాప్యం ఉన్నా, ఎవరివైనా అనుకుంటున్నావా ఆరోగ్యం బాగా ఉందని? నీకంటే ఆరోగ్యం బాగా ఉన్న వ్యక్తులు కూడా చనిపోయారు తెలుసా? నీ డబ్బు నేను రక్షించదు, నీ వయసు నేను రక్షించదు, నీ ఆరోగ్యం నేను రక్షించదు. ఒక దినం లోకం వదలు. ఆల్రెడీ దేవుడు డిసైడ్ చేశాడు నీ మరణ దినం. ఏమో ఈ రాత్రి చివరి దినమేమో, ఏమో రేపే చివరి దినమేమో, ఏమో ఎల్లుండే చివరి దినమేమో, ఏమో ఈ క్షణమే చివరి దినమేమో. అవ్వాలన్న ఉద్దేశం కాదు కానీ ఒకవేళ అయితే సంగతి ఏంటి? ఎక్కడికలు తెలుస్తావు? దేవుని ముందు నిలబడాలి. నిన్ను నన్ను మనలను సృష్టిని చేసిన దేవుని ముందు నువ్వు నిలబడక తప్పదు. మా ఈ మాటలు సరదాగా తీసుకుంటున్నావేమో నాకు తెలీదు. ఈ మాటలు సీరియస్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దినాలు బాగోలేదు. ఇవన్నీ చివరి దినాలు. మన కళ్ళ ముందే ఎన్నో రాకడ సూచనలు కనబడుతున్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. రాత్రి మాటలు నీవు గనక నిర్లక్ష్యంగా తీసుకున్నట్లయితే ఒక దినము దేవుని ముందు నువ్వు రొమ్ము కొట్టుకుని ఏడవలసిన దినం వస్తుంది. ఆ దినం రాకూడదని, ఆ రోజు నువ్వు బాధపడకూడదని, ఆ రోజు నువ్వు నష్టపోకూడదని, ఆ రోజు నువ్వు క్షేమం పొందాలని, ఈ భయంకరమైన తీర్పులకు నువ్వు రాకూడదని బైబిల్లో ఒక వచనం రాయబడుతూ వచ్చింది. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో, నా మాట విని నన్ను పంపిన వాణిని విశ్వాసం ఉంచువాడు తీర్పులోనికి రాడు. ఈ రాత్రి యేసయ్యను నువ్వు ఎరిగితే, 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు నిన్ను రక్షించడానికి లోకానికి వచ్చాడని నువ్వు గుర్తిస్తే, యేసు ప్రభు కలవలసిలో పవిత్రమైన రక్తాన్ని ప్రతి పాపి కొరకే చిందించాడని నువ్వు గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభు యావత్ మానవుల కొరకే కలవలసిలో యజ్ఞ పశువుగా బలైపోయాడని నువ్వు గ్రహించగలిగితే, యేసయ్యా నీ రక్తంతో నా పాపమును కడుగు, యేసయ్యా నా జీవితంలోనికి రా, యేసయ్యా నా హృదయంలోనికి రండి. ఆ భయంకరమైన తీర్పు గురించి భయం అనిపిస్తుంది. ప్రభువా, ఒక దినం నా జీవితం గురించి చదవబడుతుందా? నా దినాల గురించి చదవబడతాయా?
నా మాటల గురించి లెక్క చెప్పాలా, నా చూపుల గురించి లెక్క చెప్పాలా, నా ప్రవర్తన గురించి లెక్క చెప్పాలా, నా జీవిత విధానం అంతా నేను లెక్క చెప్పాల్సిన దినం ఒకటి ఉందంట. రహస్యంగా ఎవరికి తెలియదు అనుకుని నేను చేస్తున్న ప్రతి పాపాన్ని దేవుడు చూశాడేమో. ఈ రాత్రి ఆయన చూశాడు కాబట్టి మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నీ రహస్య జీవితం ఎవరికి తెలియదు అనుకున్నావేమో, ఆయనకి తెలుసు. మా అయ్యా, చెల్లి, తమ్ముడా, ప్రియమైన గ్రామవాసి, సహోదరి, సహోదరుడా, మా ప్రియమైన స్నేహితుడా, నీవు ఎవరమైనా ఒక్క దినము దేవుడి ముందు నీ రహస్య జీవితం చదవబడుతుంది. రాత్రి నువ్వు ప్రభా క్షమించు అంటే ఆ తీర్పులోనికి నువ్వు రావండి. ఆ తీర్పులోనికి నువ్వు రావు. దేవుడు ప్రేమ కలిగిన వాడు. నిన్ను క్షమించడానికి ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఈ రాత్రి ఇంత గొప్ప చక్కటి సదవకాశాన్ని ప్రభు నేను ప్రేమిస్తున్నాడు. ఆ తీర్పులోనికి వెళ్తావా? భయంకరమైన తీర్పు కదా అది. తీర్పు తర్వాత అగ్ని గంధకలితే మండే గుండమంది. శాశ్వత కాలం మానవుడు దేవుడికి దూరం అయిపోయే స్థలం, రొమ్ము కొట్టుకునే స్థలం, పండ్లు కొరికే స్థలం, యాతన పడే స్థలం, కేకలు వేసే స్థలం, రోధన చేసే స్థలం, అగ్ని గంధకలతో మండే గుండం, జ్వాలలు ఉండేది. ఇంకా నరకం నీకోసం కాచుకుంది. దేవుడు నిన్ను ప్రేమిస్తావన్నాడు. ఈ తీర్పుని తప్పించాలనుకుంటున్నాడు. నీకోసం మహోన్నతమైన రాజ్యాన్ని ఆయన కట్టాడు. అది పరలోక రాజ్యం, కన్నీరు లేని, దుఃఖం లేని రాజ్యం. ఆ రాజ్యానికి వెళ్ళాలా? ఈ తీర్పు తప్పించుకోవాలా? ఈ భయంకరమైన నరకాన్ని తప్పించుకోవాలా? అయితే ఈ రాత్రి నీకు ఒక చక్కటి ఆహ్వానం ఇస్తున్నాం. ఏంటో తెలుసా? యేసయ్యా, నా హృదయంలోకి రండి. ఈ ప్రార్థన నువ్వు చేసుకుంటే నేను ఆ తీర్పులోకి వెళ్ళకూడదని కోరుతున్నాను. ఈ ప్రార్థన నీది అయితే రాత్రి నీ చేతి చూపించ మీకోసం ప్రార్థన చేస్తాను. ఎవరైనా సిగ్గుపడద్దు. చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం. సిగ్గుపడే దినం కాదు ఇది. సహోదరి, దేవుడిని తీర్మానం స్థిరపరచం కాక ఎవరైనా కళ్ళు మూసుకోండి. ప్రభునితో మాట్లాడితే ఆ భయంకరమైన తీర్పు నువ్వు వెళ్ళకూడదని నీకు ఆశ కలిగి ఉంటే, అమ్మో ప్రభా, ఆ తీర్పు నాకు వద్దయ్యా, ఈ రాత్రి నా హృదయాన్ని నీకు ఇస్తున్నానయ్యా, నా హృదయంలోకి రండయ్యా అనే ప్రార్థన ఇదైతే నీకోసం ప్రార్థన చేస్తాను. ఎవరైనా ఉన్నారా? మీ చేతి చూపించి మీకోసం ప్రార్థన చేస్తా. సిగ్గుపడవద్దు, వాయిదా వేయద్దు, తర్వాత చూద్దాం అనుకోవద్దు. శత్రువు చాలా తెలివైనవాడు. సాతాను చెవు దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. చెయ్యొత్తొద్దు, ఇప్పుడే ఒత్తెద్దు అంటాడు, తర్వాత చూద్దాం అంటాడు, వయసు ఉందంటాడు. కానీ బైబిల్ చెప్తుంది రేపేమి సంభవించినకు తెలియదు. ఓ మానవుడా, నీవు నీటి మీద బిందువే, తాత్కాలికమైన జీవితమే, కొంతసేపు కనబడి అంత మాయమైపోయి ఆవిరే. రాత్రి సహోదరి, దేవుని తీర్మానం స్థిరపరచు. కూర్చొని కూర్చున్న సహోదరి, దేవుడు నీ తీర్మానం స్థిరపరచుకోక. ముందు కూర్చున్న సహోదరి, దేవుడు నీ తీర్మానాన్ని స్థిరపరచుకోక. ఎవరైనా ఉన్నారా? ముందు కూర్చున్న సహోదరి, చేతుల సహోదరి, దేవుడు నీ తీర్మానాన్ని స్థిరపరచుకోక. ఇంకెవరున్నారా? సిగ్గుపడొద్దు, వాయిదా వేయద్దు, తర్వాత చూద్దాం అనుకోద్దు, ఇప్పుడు కాదనుకోద్దు. దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సంధిస్తున్నప్పుడు, ఇంత ప్రేమ కలిగిన దేవుడు నిన్ను సంధిస్తున్నప్పుడు, నీ జీవితాన్ని సరిచేయడానికి, నీ జీవితాన్ని భయంకరమైన తీర్పుని తప్పించడానికి ఆ పరమాత్మైన దేవుడు 2000 సంవత్సరాల కింద ఈ లోకానికి వచ్చి నీ కోసం ప్రాణం పెట్టి ఈ రాత్రి సువార్త కొడుకు ద్వారా మాట్లాడుతున్నాయి. కృపకు మూలమైన పరిశుద్ధాత్మను కాదని వెళ్తావా? ఎవరన్నా? సహోదరుడా, దేవుడు నీ తీర్మానం స్థిరపరచుకోక. సహోదరుడా, సహోదరి, దేవుడు నీ తీర్మానం స్థిరపరచు. ఇంకెవరున్నారు? సిగ్గుపడద్దు, వాయిదా వేయద్దు, తర్వాత చూద్దాం అనుకోద్దు. అమ్మ, అయ్యా, నీకోసమే మళ్ళీ రాదాము ఈ రాత్రి. ఒకవేళ రేపు నేను ఉండనేమో, రేపు నువ్వు ఉండవేమో. ఒకసారి ఆలోచించు. ఎవరైనా ఉన్నారా? చివరిగా ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఈ స్థలానికి రాలేదా, బయట ఉన్నావా? ప్రభు నేను చూస్తా ఉన్నాడు. చేతి చూపించు. ప్రభా, నా హృదయంలోకి రండి అయ్యా. ఈ రాత్రి నీ ప్రార్థన నీదైతే ఎంత ధన్యుడివి. చివరిగా ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభా, రాత్రి గల సమయంలో ప్రేమించి విని మా అనుగ్రహించిన బడి స్తోత్ర ప్రభా. మందడంలో మీ దాసుడు సోడు సుధీర్ గారు, సహోదరి కమల, బాబు సంతోష్ కిషోర్, బామని ఆధారం చేసుకుని ఈ రాత్రి మనుషులు ఒక్కసారి మృతి పొందాలి, ఆ తర్వాత తీర్పు జరుగును అని ఎన్నో మాటలు రాత్రి మీరు మా కొరకే తెరిచిన పుస్తకంగా మీ వాక్యాన్ని అందించారు. వాటి స్తోత్రాలు. నాకు ఇచ్చిన చక్కటి వాతావరణం వాటి స్తోత్రాలు. ఎవరైతే తీర్మానం చేసుకుని చేతులు ఎత్తారో వారిని బట్టి స్తోత్రాలు. ఈ మాటలు ఒక దినం నిత్యత్వంలో ప్రభా పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ప్రభా అక్కడ విలువ కట్టే దేవుడు అయినందుకే స్తుతిస్తూ మాటలు ప్రభా వారి హృదయంలో నూతనమైన కార్యం జరిగించండి. ఒకవేళ మనసులో ప్రార్థన చేసుకుని చేయలేకపోయినప్పటికీ కూడా రాత్రి వారి హృదయంలో గొప్ప కార్యం చేయి. ఈ స్థలానికి రాకుండా దూరం నుంచి తీర్మానం చేసుకున్న వారైనప్పటికీ కూడా ఆ తీర్మానాన్ని స్థిరపరచండి. మీరే మహిమ పొందమని కోరుకుంటూ మహిమా ఘనత స్తుతి ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో స్తుతి ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం
ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ చేరిన వారికి సకల పరిశుద్ధులకి తీర్మానం చేసుకున్న ప్రియబిడ్డలందరికీ ప్రభు రాకడ వరకు తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. కొందనాలు. ఇప్పుడుకి వచ్చిన వారందరూ కూడా ప్రేమ విందులో పాలు పొందవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రియులరా, మీరు ఇంకా అనేక విషయాలు తెలుసుకోవాలనుకుంటే సమీపంలోనే వెంకటపాలెంలో యెరూషలేం ప్రార్థనా మందిరం ఉంది. అక్కడికి వచ్చినట్లయితే అనేక విషయాలు తెలియజేయబడుతున్నాయి. రండి, వచ్చే వాక్యమని మేలు పొందవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఇంకా ఒకవేళ వర్తమానాలన్నీ మీరు పొందాలంటే యూట్యూబ్లో కూడా సోలమన్ కేకేఎల్ఆర్ అని టైప్ చేస్తే ఈ వర్తమానాలన్నీ మీరు చూడొచ్చు, ఆత్మీయ మేలు పొందవచ్చు. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.